వాలిన భక్తి మెచ్చద. వాలిన భక్తి ఏమిటి? వాలడం అంటే కింద పడిపోవడం ఆ భక్తి కాదు. వాలిన భక్తి అంటే నేల మీద పడిపోయాను అంటే పరమ వినయానికి ఈ పద్యం అందుకని వినీతుడు అని పిలిచారు. మహానుభావుడు ఎంత వినయం ఉన్నవారంటే పోతన గారు, వాలిన భక్తి అంటే నేనేమి సమర్థుణ్ణి కాదు శివా, మీరు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం, సమస్త విద్యలకు ఆలవాలం మీరు, మీ అనుగ్రహంతో భాగవత రచన జరగాలి. శంకర నేనెంతటి వాణ్ణి, ఇదిగో కింద పడిపోయాను. ఇక కింద పడిపోయానంటే అంతకన్నా కింద పడ్డానికి ఇంకేం లేదు, అంత కింద పడిపోయాను, మీరు పైకెత్తాలి, ఎత్తి నా చేత రచన చేయించాలి. వాలిన భక్తి మెచ్చద. వాలిన భక్తి అంటే కింద పడిపోయాను. ఎలా పడిపోయాను? ఏదో స్వర్ణదండంలా పడిపోవడంలో కాదు, సాక్షాత్తుగా గబుక్కుని శ్రీరామచంద్రమూర్తి కనబడితే పోనీ ఏదో స్వర్ణదండంలా పడిపోతే అర్థం ఉంది. కవిత్వం చెప్తూ భావన చేస్తూ నేల మీద పడ్డప్పుడు అలా పడకూడదు. అందుకే వాలిన భక్తి అంటే సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అని గుర్తు. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. పురుషుడు నేల మీద పడి నమస్కారం చేస్తే 8 అవయవాలు నేలకి తగలాలి. అది వాలిన భక్తి. వాలిన భక్తి మెచ్చద నవారిత తాండవకేళికి దయాశాలికి శూలికి. అవారిత తాండవకేళికి ఎప్పుడు తాండవం చేసేవాడికి, దయాశాలికి దయగలిగిన వాడికి, శూలికి త్రిశూలం పట్టుకున్న వాడికి, శిఖరిజాముఖ పద్మమయూఖమాలికి. శిఖరము అంటే కైలాస పర్వతానికి కుమార్తెగా వచ్చినటువంటి పార్వతీదేవి అనబడేటటువంటి ఆ తల్లి యొక్క ముఖమనబడేటటువంటి పద్మము వికసించేటట్టుగా సూర్యభగవానుడిలా కనపడి ఆమెకు సంతోషమును కల్పించగలిగినటువంటి ఆమె యొక్క పతి అయినటువంటి పరమశివునకు, బాలశశంఖమౌళికి శుక్లపక్ష తదీనాడు ఉండేటటువంటి చంద్రరేఖని శిరస్సునందు అలంకారం చేసుకున్న వాడికి, బాలశశంఖమౌళికి, అంత గొప్పవాడై కపాలికి చేతిలో బ్రహ్మకపాలం పట్టుకున్న వాడికి, కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి. మన్మథుడు నేను బాణం వేస్తే ఎంతటి వాళ్ళైనా పడిపోతారని పెంచుకున్నటువంటి గర్వమనబడేటటువంటి పర్వతాన్ని పోగొట్టగలిగినటువంటి సమర్థుడికి, నారదాది మునిముఖ్య మనస్సరసీరుహళికి. నారదాది మహర్షులు కూడా ఎవరి పాదములకు నమస్కారం చేస్తారో అటువంటి పరమశివుడి పాదముల ముందు నేను సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాను అని వాలిన భక్తి మెచ్చదన వారిత తండవకేళికి అని కులదైవాన్ని స్తోత్రం చేసి విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు. ఏమి పద్యరచన చేశారండి మహానుభావుడు. ఆదరమప్ప బ్రొక్కిడిదు వద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాఛేదికి మంజువాదికి అశేష జగజ్జన నందవేదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్ అన్నారు. ఆదరమప్ప మ్రొక్కిడిదు పరమభక్తితో మొక్కులు చెల్లిస్తున్నాను. ఎవరికి? అద్రిసుతా హృదయానురాగ సంపాదికి. పార్వతీదేవి మనస్సు ఎవరి పేరు చెప్తే పొంగిపోతుందో అటువంటి విఘ్నేశ్వరుడికి, విఘ్నవల్లికా ఛేదికి, విఘ్నములనే తీగలు అడ్డొచ్చేసి కదలకుండా చేస్తే తెంపగలిగిన వాడికి, తొండంతో చీల్చి అవతల పారేయగలడు అటువంటి వాడికి, మంజువాదికి, చక్కగా మాట్లాడేటటువంటి వాడికి, అశేష జగజ్జన నందవేదికి. అశేషమైనటువంటి జగత్తులలో ఉన్నటువంటి జనులు నమస్కారం ఎవరికి చేస్తారో అటువంటి విఘ్నేశ్వరుడికి, సమదమూషక సాదికి సుప్రసాదికి, చేతిలో ఎప్పుడూ మోదకాన్ని పట్టుకుని తిరిగేటటువంటి ఆనంద ఘనానికి ఆ విఘ్నేశ్వరుడికి నమస్కారం చేస్తున్నాను అని. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి యమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటారు. అబ్బా ఏమి పద్యమో. ఇప్పటికీ విజయవాడ కనకదుర్గమ్మ గుడి రాజద్వారానికి తోరణంగా వేలాడుతుంటుంది ఈ పద్యం. అదే తోరణం అయిపోయింది ఆ రాజద్వారానికి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి అనబడేటటువంటి ముగ్గురు అమ్మల్ని కన్నటువంటి అమ్మ ఎవరుందో ఆ శ్రీమాత. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. అబ్బా ఎంత పెద్దమ్మో. అందరికన్నా ముందు ఉన్న అమ్మ చాలా పెద్దమ్మ. సురారులమ్మ కడు పారడి బుచ్చినయమ్మ. అరి అంటే శత్రువు. దేవతల యొక్క శత్రువులైన రాక్షసుల్ని కన్న తల్లి గుండెలు బాదుకునేటట్టు ఏడిచేటట్టు చెయ్యగలిగిన అమ్మ. అంటే రాక్షస సంహారం చేయడానికి అవతారాలు స్వీకరించే అమ్మ.
కాబట్టి సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ. తనని నమ్ముకున్నటువంటి దేవతల యొక్క మనసులలో ఉండి నిరంతరము వారి చేత సత్కర్మలు చేయించేటటువంటి వైభవము కలిగినటువంటి అమ్మ. కాబట్టి తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ. కృపబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఆ దుర్గమ్మ నాకు ఇవ్వాలి. ఏమివ్వాలి? మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపద, ఈ 4 నాకు ఇవ్వాలి. పోతన గారి యొక్క శ్రీ విద్యా సంప్రదాయ రహస్యాలు ఎంత గొప్పవంటే ఆయనకి తెలియని విషయం లేదు. ఎంతటి మహానుభావుడంటే ఆయన సాధారణంగా పరదేవత గురించి చెప్తే ఐం హ్రీం శ్రీం క్లీం సౌహు ఈ 5 ప్రాణప్రదమైనటువంటి బీజాక్షరాలుగా చెప్తారు. ఈ 5లో మళ్ళీ క్లీం సౌహు పక్కన పెట్టిన ఐం హ్రీం శ్రీం ఈ 3 పరమ పవిత్రంగా అనుసంధానం చేస్తారు. ఇవి 3 అనుసంధానం చేయడానికి ముందు ప్రణవం పలుకుతారు. ఓం అంటారు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటాం. ఈ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని అనాలి అంటే ఉచ్చారణ దోషం లేకుండా ఉంటేనే అనాలి. అందరూ అనలేరేమోనని పోతన గారు ఈ మంత్రాన్ని పద్యంగా మార్చారు. అందుకే మహత్వ బీజాక్షరం ఏది అంటే ఓంకారం. ఓం కవిత్వ ఐం పటుత్వ హ్రీం సంపదల్ శ్రీం. ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్నదాన్ని పద్యంలోకి తీసుకొచ్చి అమ్మా నువ్వు అనుగ్రహించాలమ్మా, నువ్వు అనుగ్రహిస్తే చెప్తాను, భాగవతాన్ని అంధ్రీకరిస్తానమ్మా అని ప్రార్థన చేశారు. ప్రార్థనకి అంత వైభవం ఉంటుంది. ఏదైనా ప్రార్థనతో ప్రారంభం కావాలి. అందుకే అటువంటి ప్రార్థన చేసి మహానుభావుడు లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. మరి శ్రీ మహావిష్ణువు కథలు కదా చెప్దాం అనుకుంటున్నారు. హరికింబట్టపు దేవి పుణ్యముల ప్రోవు వర్ధంపు పెన్నిక్క చందురు తోబుట్టు భారతీగిరిసుతల్తోనాడు పూబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లిములమాపు తల్లి సిరియిచ్చున్ నిత్య కళ్యాణములు. లక్ష్మీదేవి మీద బహుశా ఇంత అందమైన పద్యం ఇవ్వడం పోతన గారికే చెల్లిందేమో. ఎంత చిన్న చిన్న సమాసాలతో ఎంత అద్భుతంగా రాశారో. హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోవు, దీనికి వ్యాఖ్యానం ఎందుకండి? వర్ధంపు పెన్నిక్క చందురు తోబుట్టు, చంద్రుడితో కలిసి పుట్టింది క్షీరసాగరంలో. చందురు తోబుట్టు భారతీ గిరిసుతలతోనాడు పువ్వోడి, పువ్వులాంటి శరీరం ఉండి భారతి అంటే సరస్వతి, సరస్వతీదేవితోటి గిరిసుతల్ పార్వతీదేవితో కలిసి ఆడుకుంటూ ఉంటుంది. భారతీ గిరిసుతలతోనాడు పువ్వోడి తామరలందుండెడు ముద్దరాలు, తామర పువ్వులో కూర్చుంటుంది. జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లీములవాపు తల్లి, దరిద్రం తీర్చేయగలిగిన అమ్మ. సిరి ఇచ్చున్ నిత్య కళ్యాణముల్, మాకు నిత్య కళ్యాణములనిచ్చుగాక అని సరస్వతీదేవిని ప్రార్థన చేశారు. బహుశా తెలుగు వాంగ్మయంలో ఇక అటువంటి పద్యాన్ని మళ్ళీ పోతన గారు వస్తే ఇవ్వాలేమో. అద్భుతమైన పద్యం. శారదా మంత్రములోని కొన్ని మంత్రాలు ఉన్నాయి. అవన్నీ సర్వశుక్ల సరస్వతి అని సరస్వతీదేవిని తెల్లటి రూపంతో వర్ణించి బీజాక్షరాలతో ఉంటాయి ఆ మంత్రాలు. ఈ మంత్రాలన్నింటిలో మళ్ళీ 11 సరస్వతీ మంత్రాలు ఉన్నాయి. ఆ 11 సరస్వతీ మంత్రాలు చాలా గొప్పవిగా చెప్పబడ్డాయి. ఆ 11 మంత్రాల్ని ఉపాసన చేసిన, ఒక్క మంత్రాన్ని ఉపాసన చేసిన అమ్మవారు విశేషమైనటువంటి ధారణాశక్తిని, వాక్శక్తిని, కవిత్వ శక్తిని ఇస్తుంది అని. అటువంటి సరస్వతీ కటాక్షం కోసం ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా అసలు ఇబ్బంది పడకూడదని పోతన గారు శంకరాచార్యుల వారి తర్వాత అంత ప్రయత్నం చేశారు. సరస్వతీదేవిని శారదగా శృంగగిరిలో తీసుకొచ్చి కట్టి కూర్చోబెట్టిన వారు శంకర భగవత్పాదులైతే సరస్వతీ మంత్రాలు 11 మంత్రాల యొక్క సారాన్ని ఒక పద్యంగా ఇచ్చారు పోతన గారు. శారద నీర బిందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానక నెన్నడు కల్గు భారతి అని పిలిచారు ఆ పద్యంలో.
అద్భుతమైన పద్యం, ఒక్క సమాసం, ఒక్క ఊపిరిలో చదివితే ఆ పద్యానికి అందం. అన్నీ తెలిపే, అన్నీ తెలుపు ఉపమానాలు వేశారు. సర్వశుక్లా సరస్వతి, ఎందుకే మంచు, మల్లె పువ్వు, కర్పూరం ఇవన్నీ వేసి శారద నీరదేందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధిశత తామర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతి. భా అంటే కాంతి. ఓ కాంతి స్వరూపరాలవైన సరస్వతీదేవి, అమ్మా ఎప్పుడమ్మా నా మనసులో కనపడతావు, ఎప్పుడమ్మా నన్ను అనుగ్రహిస్తావు అని అడిగారు. అటువంటి పోతన గారు మహానుభావుడు భాగవత రచన చేస్తున్నటువంటి రోజులలో దాన్ని అంకితం ఇవ్వమని ఎందరో ప్రార్థన చేశారు ఆయన్ని. కొందరు నిగ్రహించారు, ఎవ్వరికీ ఇవ్వడానికి అంగీకరించలేదు. కానీ ఎంత తృప్తితో కూడుకున్న జీవనం అంటే, ఆవదం పోసి వెలిగించినటువంటి దీపం దగ్గర కూర్చొని భారత రచన చేశారు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎక్కువసేపు విద్యుత్ దీపాల కాంతితో ఉండడానికి ఇష్టపడేవారు కాదు. ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్ళి ఉండవలసి వస్తే విద్యుత్ దీపాలన్నీ తీసేయాలి. తీసేసి ఆమదం దీపం పెడితేనే ఉండేవారు ఆయన. అందులో ఆమదం దీపాల వెలుతురులో ఉండేవారు. కాబట్టి ఈ మధ్యనే నేను మచిలీపట్నం ఉపన్యాసాలకు వెళ్ళి ఒకరింట్లో ఉన్నాను. వారింటికి వచ్చి మహాస్వామి ఉన్నప్పుడు ఆయన ఉన్నన్నాళ్ళు కరెంటు తీయించేశారండి, ఆమదాల దీపాలే వెలుగుతుండేవు మా ఇంట్లో అని చెప్పాడు ఆయన. అలా ఆ రోజుల్లో అసలు విద్యుత్తు లేదు. ఆ దీపాల కాంతులలో ఉండేవారు. చిన్న కుటీరం, పరమతృప్తితో జీవనం చేసేవారు పోతన గారు. ఒక రాత్రి వేళ ఆయనకి ఎందుకో ఎవరో ఒక ఆడది ఏడుస్తున్నట్లు అనిపించింది. దీపం పట్టుకుని చూశారు. తెల్లటి బట్టలు కట్టుకుని ఏడ్చి ఏడ్చి కళ్ళకి ఉన్నటువంటి కాటుక కరిగిపోయి పవిట మీద పడి వక్షస్థలం అంతా కూడా తడిసిపోయింది నల్లటి కాటుక నీటితో. ఆ దీపం ఎత్తి పట్టి చూశారు. ఓ సరస్వతీదేవి ఏడుస్తోంది. ఈ జాతి పోతన గారికి రుణపడిపోయారు తెలుగు వాళ్ళందరూ. సరస్వతీదేవి అంతటిది బాధపడింది. భాగవతం అంకితం ఇచ్చేస్తారేమో ఎవరికైనా రాజుకని. కాటుక కంటి నీరు చనుకట్టు భయింబడ ఏల ఎచ్చదో కైటభరాజు మర్దనుని గాదిలి కోడలా ఓ మదంబ నిన్నాకటికిన్ కొలిపోయి ఎల కర్ణాట కిరాత కీచకులకొన్ అమ్మను త్రిశుద్ధిగా నమ్ము భారతి. అమ్మా నన్ను నమ్మమ్మా, నిన్ను పట్టికెళ్ళి కర్ణాటక ప్రభువులకు అమ్మేస్తాననుకుంటున్నావా, అంకితం ఇస్తాననుకుంటున్నావా? ఇవ్వనమ్మా. కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ ఎలయచ్చదో కైటభరాజు మర్దనుని గాదిలి కోడలా ఓ మదంబ ఓ హటక గర్భురాణి. హాటక గర్భురాణి హిరణ్య గర్భుని ఇల్లాలా. హటక గర్భురాణి టక గర్భురాణి టక గర్భురాణి టక గర్భురాణి టక గర్భురా నిన్నాకటికిన్గుని బోగి ఎలా కర్ణాట కిరాత కీచకులకు అమ్మను నేను అంకితం ఇవ్వనమ్మా. భాగవతం రామచంద్ర ప్రభువుకే అంకితం ఇస్తాను, నన్ను నమ్మమ్మ. త్రిశుద్ధిగా నమ్ము భారతి అని చెప్పుకున్నారు. బాలరసాలసాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ కూళులకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కొంటె సత్కవుల్ హాలికులైననేమి మరి అంతకయున్ వగలేకయున్న గౌద్ధాలికులైననేమి నిజదారసుతోదర పోషణార్థమై. అంకితమిచ్చి ఎవరో ఇచ్చినటువంటి బంగారం డబ్బు తెచ్చుకుని జీవనం చేయడం కన్నా ఈ భాగవతాన్ని రామచంద్ర ప్రభువుకి అంకితం ఇచ్చి పొలాన్ని దున్నుకుని వచ్చినటువంటి ఆ ధాన్యంతో పొట్టపోసుకొని భార్యాబిడ్డల్ని పోషించుకుని 2 ఆవుల్ని కాపాడుకుంటూ జీవనం చేస్తాను కానీ ఒకరికి అంకితం ఇవ్వనని చెప్పారు. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటమాటులం బడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్భితంబుగా. బమ్మెర పోతరాజు అనబడేటటువంటి నేను అంటే పోతనగారు అని, నేను ఈ భాగవతాన్ని ఎవరికీ అంకితం ఇవ్వను. అంకితం ఇస్తే వాళ్ళు నాకేవో కానుకలు ఇస్తారు. ఆ కానుకలు బుచ్చుకుని ఇంటికెడితే ఎన్నాళ్ళు ఉంటాయి అవి? ఏదో ఒకనాడు ఈ శరీరం పడిపోతుంది. పడిపోయిన తర్వాత జీవుడు వెడుతుంటే యమధర్మరాజు గారు వచ్చి నీ చేత రామచంద్ర ప్రభువు భాగవతం పలికిస్తే అమ్ముకున్నావురా అని నన్ను పట్టికెళ్ళి కొరడాలతో కొడతాడు. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటమాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బమ్మెర పోతరాజొకడు. ఆ సమ్మెట పోట్లు నేను పడలేను, నాకొద్దు యమధర్మరాజు గారితో సంబంధం.
నేను దీన్ని రాముడికి అంకితం ఇచ్చేస్తున్నానని చెప్పి పరమభక్తితో భగవంతుడికి అంకితం ఇచ్చినటువంటి వారు. అటువంటి పోతన గారు భాగవతాన్ని ప్రారంభం చేస్తే నారద మహర్షి వ్యాస భగవానుడితో మాట్లాడుతూ ఎందుచేత వ్యాస భగవానుడి యొక్క హృదయంలో అటువంటి అశాంతి కలిగిందో చెప్పి భాగవతాన్ని ఆంధ్రీకరించమని చెప్పినప్పుడు వ్యాస భగవానుడు ఒక మాట అడిగాడు నారదుణ్ణి. నారదా, ఈ విషయం నువ్వు చెప్పావు కదా, చాలా సంతోషం, భాగవత రచన చేస్తాను. శమ్యాశ్రమము అనేటటువంటి ఆశ్రమంలో కూర్చుని చేశాడు భాగవత రచన వ్యాసుడు. కానీ అసలు నా మనసులో ఉన్నటువంటి వెలితి నీకు ఏ కారణం చేత అర్థమైంది? ఇంత గొప్ప శక్తి నువ్వు ఎలా పొందగలిగావు? నిరంతరం ఆ మహతి అనబడేటటువంటి వీణ మీద నువ్వు భగవంతుని యొక్క నామాన్ని ఎందుకు పలికించగలుగుతున్నావు? నీ యొక్క విశేషాన్ని నాకు చెప్పన్నాడు.